రిజర్వేషన్లు ఎత్తేస్తే అంశంపై విదేశీ కుట్ర జరుగుతుందని, అందులో ఆర్ఎస్ఎస్ బీజేపీ భాగస్వామిగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. సెబీ స్కామ్లో తప్పులు లేకుంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. పీవీ హయాంలో సెక్యూరిటీ స్కామ్ ఆరోపణలు వస్తే ఆనాడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారని గుర్తు చేశారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు స్వతంత్రం వచ్చిన తర్వాత దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నెహ్రూకి గాంధీ చెప్పారని చింతామోహన్ గుర్తు చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా పివి నరసింహారావు ఉన్నప్పుడు హర్షన్ మెహతా అనే ఒక ఆయన ఉంటే ఆ రోజు కూడా సెక్యూరిటీ స్కామ్ వస్తే మరి పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు జేపీసీని వేసింది. అదే విధంగా జేపీసీని వేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు అవినీతిలో కూరుకోకపోకుంటే అదానీ సంస్థలకు సెబీలో మరి తప్పులు చేయకుంటే వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ డిమాండ్ చేస్తూ చివరిలో ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. అదే 2 కుటుంబాల కథ. ఎవరి 2 కుటుంబాలు? తెలుగు వాళ్ళు 4 కోట్ల మంది ఉన్నారు దేశంలో. ఆ రాష్ట్రంలో 4 కోట్లు, ఈ రాష్ట్రంలో 5 కోట్లు. మరి తెలుగు వాళ్ళ ప్రతిష్ట ఈ రోజు బాగా